మీరు ఏ నియోజకవర్గం సార్? ఎక్కడి నుంచి? గాజువాక నియోజకవర్గం సార్. మీ ఎమ్మెల్యే ఎవరు సార్? వైసీపీ మా ఎమ్మెల్యే పేరే మేము మర్చిపోయాము. తిప్ప నాగిరెడ్డి గారు అండి. చెప్పండి. ఇంకా ఇదే మీ ఎంపీ సార్? ఎంపీ ఎంఈవి సత్యనారాయణ గారు. ఏమైనా ఈ ఇద్దరు వైసీపీ నుంచి గెలిచారు కదా, ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా ఉందా సార్ గాజువాక నియోజకవర్గం? ఆ రోజు ఎలక్షన్ ముందు వచ్చి నాకు ఈ టర్మ్ అయిపోయింది, నేను వృద్ధుడిని అయిపోయానని మా ఎమ్మెల్యే గారు టికెట్ అడిగిన, అలాగే తర్వాత గెలిచిన తర్వాత కూడా నియోజకవర్గానికి కానీ మా అలాంటి సామాన్యులు కానీ ఎవరికి ముఖం చూపెట్టలేదు. ఇక ఎంపీ గారు అంటే ఆయన ఒక వ్యాపారవేత్త కాబట్టి ఆయన భూ కబ్జాలు వ్యవహారాలు వాటిలోనే ఉన్నాయి. ఎటువంటి అభివృద్ధి కూడా అటు ఎంపీ దృష్టిలో కానీ ఇటు ఎమ్మెల్యే దృష్టిలో కానీ ఏమీ జరగలేదు సార్. నాకు తెలిసేంతవరకు దారుణమైన రోడ్లు ఉన్నాయి. ఈ రోజుల్లో మొన్నటి వరకు మీ అందరికీ తెలుసు, మున్సిపల్ వాళ్ళు స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేసిన 45 రోజులకు కూడా చెత్తను క్లియర్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. దారుణమైన రోడ్లు ఉన్నాయి. గాజువాక చీకటిమయమైపోయింది. ఉదాహరణ పాతగా జంక్షన్లో ఉన్న లైట్లు ఏవి పనిచేయడం లేదు. దాదాపు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళే రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళే రోడ్డు అయితే మరీ దారుణం అండి. ఎందుకంటే సాయంత్రం నాలాంటి మందు అలవాటు లేనట్టు కూడా ఒక బాడీ పెయిన్ తగ్గించుకోవడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సినంత పరిస్థితుల్లో గాతలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సడన్గా వెళ్తున్న 2 వీలర్ మీద అక్కడ ఒక చిన్న గుంట కనబడేసరికి గుంత కనబడేసరికి మనకు కొద్దిగా లెఫ్ట్ తీసుకునేసరికి ఏదో ఒక వెహికల్ వస్తుంది. అలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. చాలామంది చచ్చిపోతున్నారు కూడా. నగరం నడుమూలలో అదే జరుగుతుంది. గాజువాక మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా అటు బాల్చెరు రోడ్లు కానీ ఇటు కనిసి రోడ్లు కానీ ఎక్కడ రోడ్లే కాదు, ఇతర ఏమైనా డెవలప్మెంట్ కానీ యాక్టివిటీస్, ఇండస్ట్రీస్, ఇది ఇండస్ట్రియల్ జోన్ గాజువాక, ఇండస్ట్రియల్ బెల్ట్, ఇలాంటి కొత్త ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చాయి? పాతవే ఇప్పుడు మీ నియోజకవర్గానికి చెందింది గాజువాక ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్, దాన్ని కాపాడలేని పరిస్థితి. ఏ డెవలప్మెంట్ ఉన్నదాన్ని కాపాడుకోలేదు. కొత్తది ఏమైనా తెచ్చే అవకాశాలు ఏమున్నాయి? అసలు ఉన్న పారిశ్రామిక రంగాన్నే కుంటుపరిచారండి. ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళకి 2 సైట్లు ఉన్నాయి. ఆటోనగర్ కానీ ఇటు గంటేడు కానీ. చాలా వరకు అందులో 90% వరకు ఇండస్ట్రీస్ ఎప్పుడో కాయలే పడిపోయినాయి. వాటిలో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ఎటువంటి డెవలప్మెంట్ లేవు. యాన్సిలరీ యూనిట్స్ ఎలా వస్తాయండి? మెయిన్ స్టీల్ ప్లాంట్ని కూడా దాదాపు 4.5 ఏళ్ళ నుండి దాన్ని ఏం చేస్తున్నారంటే, మనిషి ప్రాణంతో ఉండేటప్పుడు తిండి పెట్టకపోతే ఎలాగ బలహీన పడతాడో అలాగే వాటికి గన్నులు ఇవ్వకపోవడాలు కానీ, అలా క్రమేపీ ఎంప్లాయీస్ని తగ్గించుకుంటూ దాన్ని నిర్వీర్యం చేసేసి దాన్ని చంపేస్తున్న పరిస్థితుల్లో ఎలా వస్తాయి యాన్సిలరీ యూనిట్స్ అని అడుగుతున్నాం. పారిశ్రామిక అభివృద్ధి అయితే కంప్లీట్ జీరో అండి. ఈ మధ్యకాలంలో ఎటువంటి కంపెనీస్ ఇక్కడ రావలేదు. అలాగే లులు గ్రూప్ ఆఫ్ కన్వర్షన్ కూడా ఇక్కడికి వచ్చుంటే ఈరోజు బాగుండేది. అలాగే చాలా గంగవరం పోర్టు మరీ దారుణం అండి. ప్రత్యేకంగా ప్రభుత్వమే ముందుకొచ్చి దాన్ని, ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉందంటే దానిలో ప్రభుత్వం ఒక వాటా ఎందుకు ఉంటుందంటే ప్రభుత్వం పగ్గాలు ఉండాలని. అటువంటి ప్రభుత్వం యొక్క షేర్ను కూడా చాలా తక్కువ రేటుకి ఇచ్చేసి అదానికి పాలు చేస్తున్నారు. అసలు భారతదేశంలో అదానీ అంబానీల తర్వాత వాళ్ళే పెరుగుతున్నారు కానీ సామాన్యుడు అన్నట్టు పెరగట్లేదు. విశాఖపట్నంలో కంప్లీట్గా ఇండస్ట్రియల్ గ్రోత్ కాదు, ఫైనాన్షియల్ గ్రోత్ అన్నీ తగ్గిపోయినాయండి విశాఖపట్నం. ఓన్లీ వీళ్ళు 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని చెప్పేసి, విశాఖపట్నం పరిపాలనా రాజధానిలోనే ఎటువంటి డెవలప్మెంట్ లేదు అంటే మిగతా రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేస్తారని వీళ్ళ ఆలోచన. ఏం చెప్తారు సార్? అసలు పరిపాలనా రాజధాని అనేది ఒక పెద్ద అభూత కల్పన. కోర్టులో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం అమరావతికి సైట్లు కేటాయించిన రైతులు వాళ్ళు కోర్టులో ఒక సిస్టమ్ ప్రకారం ఉన్న దాన్ని కోర్టు ధిక్కారం చేస్తూ మేము అక్కడ రాజధాని వెళ్ళిపోతాం ఉత్తరాంధ్ర, ఇది ఒట్టే అభూత కల్పన. అసలు ఇక్కడ రాజధాని అనేది ఏం లేదండి. ఇది అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది ఎక్కడనేది ఒక బేతాళ ప్రశ్న. మీకు బేతాళుడికి ఎలా అయితే సమాధానం చెప్పలేకుండా వెళ్ళిపోతాడో అటువంటి బేతాళ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈరోజు ఇది కమర్షియల్ క్యాపిటల్ అనేది అవాస్తవం. ఇది కేవలం ఒక కుట్ర మాత్రమే. మరొక 5 ఏళ్ళు ఏదో ఒక రకంగా పబ్బం గడుపుకోవాలని మళ్ళీ గెలవాలని ఒక కుట్ర. ఇన్నాళ్ళు లేని ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఇవాళ వచ్చేస్తుందా? రాజధానికైతే ఉత్తరాంధ్ర ఎక్కడ అభివృద్ధి చేస్తారో నాకు ఒక్కసారి చెప్పమనండి. ఒక సెక్రటరేట్ వస్తే 4 జెరాక్స్ మిషన్లు వస్తాయి తప్పించి ఉద్యోగాలు రావు కదా. చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేయలేరు కదా వీళ్ళు వెళ్ళే వాళ్ళని. చెప్పండి నెక్స్ట్. అంటే ఏదైతే అభివృద్ధి మేము అభివృద్ధి చేశారు, సొంత చెల్లిలే ఏం అభివృద్ధి చేశారో నాకు చూపించండి సవాలు విసిరుతా ఉంది.
జగనన్న బాణం ఒకప్పుడు ప్రతిపక్షాలు ఉండేది, ఇప్పుడు సొంతగా అన్ననే టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. ఇది వాస్తవం అంటారా? అది వాస్తవమేనండి. ఎందుకంటే ఈరోజు చూస్తే కానీ ఇటు స్కామ్స్ కానీ ఆ రోజు షెల్ కంపెనీస్ పెట్టి దోచేయడంలో కూడా ఆ తండ్రి కొడుకులు కూతురు అందరూ కుటుంబం మొత్తం కూడా ఇవాళ చాలా భూమ్స్ మన ఇక్కడ ఫార్మాసిటీలో ఇవి కానీ తర్వాత చాలా భూమ్స్ అవన్నీ ఈ భూములన్నీ కూడా సాక్షి పేపర్కి దాని షేర్ రేట్లు పెంచి ఇవన్నీ చేసి కొడుక్కి అప్పలంగా దోచిపెట్టిన రాజశేఖర రెడ్డి కూతురు కూడా అదే తానులో ముక్కండి. ఏదో ఆ రోజు మా అన్న వదిన బాణాన్ని నేను అని చెప్పి ఆ బాణం తిరిగి వచ్చి అబద్ధాలనే ప్రచారం చేసి గెలిపింది. 2019లో సరళగారు కూడా అబద్ధాలనే ప్రచారం చేసి గెలిచింది. ఇప్పుడు వాస్తవం ఈ రోజు అదే బాణం ఇంకా తెలియడం లేదంట. ప్రజలకు తెలుస్తాయండి. ప్రజలు ఏమో అమాయకులేం కాదు, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే ప్రశ్నించేవాడిని ప్రశ్నించేవాడిని పీకమే కాలేసే తొక్కే అని లెక్కల్లో నడుస్తుంది. కాబట్టి వాళ్ళ మనసులో ఉన్న పైకి మాత్రం శభాష్ అంటున్నా కూడా ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. ఇవాళ షర్మిల గారు కూడా ఒకే తానుముక్క కాదని అనుమానం ఆవిడకేదో ఒక అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఆవిడకి ఒక ఎంపీ సీటు రాజ్యసభ ఏదో ఒక మినిస్టర్ చేస్తుంటే సైలెంట్గా ఉండి లేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ఒక కష్టిపంజరం అండి. ఆ బాడీ మీరు ఏదైనా స్కెల్టన్ దొరికింది అంటే దానికి మళ్ళీ మీరు జవసత్వాలన్నీ పోతే అది అయ్యే పని కూడా కాదు. ఆవిడ తాపత్రయం ఆవిడ పడుతుంది. ఇది కేవలం వాళ్ళ కుటుంబ వ్యవహారం, దీనిలో ఇంకొకరు ప్రమేయం ఉందని అసలు ఎవరికైనా న్యాయం చేస్తారు ఒకసారి చెప్పానండి. ఆ రోజు కేవీపీ రామచంద్ర గారు జగన్మోహన్ రెడ్డి తండ్రి గారికి ఆత్మ లాంటి వాడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు ఆయన? ఇప్పుడు షర్మిల వెనకాల వస్తున్నారు. ఆయన వెనకాల ఉన్న ఆయన ఎప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ అంటారు. ఈరోజు ఇక్కడ బీసీని ఇక్కడ తీసేసి పక్క నియోజకవర్గంలో వేస్తుంటాడు, ఎస్సీని ఇక్కడ తీసి పక్క నియోజకవర్గంలో వేస్తుంటాడు. ఆఖరికి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కూడా ఆ ఎమ్మెల్యే కూడా మాకొద్దు బాబు మేము ఊడిగం చేయలేని పరిస్థితుల్లో తీసుకొచ్చి స్థానికంగా కూడా మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ స్థానిక మంత్రి గారి గురించి అంటే ఆయన పేరు ఆయన పోర్ట్ఫోలియో ఎవరో గుర్తురాదు కానీ కోడిగుడ్లు మంత్రి. దావోస్ వెళ్ళవయ్యా అంటే దావోస్ వెళ్ళటానికి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఈసారికి అప్పుడే దావోస్ వెళ్ళి వచ్చారు. మన మంత్రి గారేమో చలి ఎక్కువ ఉంటుంది. కాదండి, గుడివాడ అమర్నాథ్ గారిని తప్పట్టడం లేదు మీకు. అక్కడ కేంద్రీకృతం అయిపోయింది మొత్తం. జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో కేంద్రీకృతం అయిపోయింది. ఆయన ఒక్కడే చేయాలి, లేకపోతే ఆయనకు సకల శాఖ మంత్రిని ఒక ఆయన ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి చేయాలి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి చేయాలి. వీళ్ళందరూ చేయాలి తప్పించి అమర్నాథ్ గారిని మనం తప్పట్టేది ఏం లేదు. ఎందుకంటే ఆయనకి ఎటువంటి పవర్స్ లేవు. అందుకని నేను కోడిగుడ్లు వేసుకుంటాను, ఆమ్లెట్ వేసుకుంటాను. ఇవాళ కూడా ఆయన టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు.